వెన్ లైఫ్ స్టార్ట్స్ అంటే నేను ఒక్క పాయింటే చెప్తా, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్టడీ మనకి అనేది లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పుడు అసలు ఈవెన్ ఏం తెలియలేదు. వాట్ ఈజ్ వాట్ సెన్స్ రాస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఓకే ఫైన్. బట్ వాట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అనేది ఆలోచిస్తాం అండ్ నేర్చుకుంటాం. నేను కూడా గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్లో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుందామని చెప్పి యూట్యూబ్లో క్లాసెస్ చూసాను. బట్ ఒక్క థింగ్ ఏంటంటే మనం ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నాం అండ్ ఫర్ వాట్ అనేది స్టార్టింగ్లో అస్సలు అర్థం కాదు. నేర్చడం అండ్ ఫస్ట్ HTML CSS ఇవన్నీ నేర్చుకునేటప్పుడు ఓకే ఫైన్ అనిపించింది. నెక్స్ట్ రియాక్ట్ కానీ నోట్ కానీ వచ్చేటప్పటికి అస్సలు అర్థం కాలేదు. ఓకే దిస్ ఈజ్ ఫర్ దిస్ అని అర్థం చేసుకోవడానికి నాకు లిటరల్గా 3 months పట్టింది. నార్మల్గా స్టడీస్ ఇవన్నీ అంటే అలవాటు కానీ బట్ ఇలాంటివి మనకు అసలు అలవాటు ఉండవు కదా. లైక్ మనం ఇప్పటివరకు వచ్చిన స్టడీ అనేది డిఫరెంట్ అండ్ ఇప్పుడు మనం చేస్తున్న జాబ్ అనేది డిఫరెంట్. ఒక టైంలో నాకు ఒకటి అనిపించింది అనమాట. లైక్ ఎలా అంటే మనం ఏదైనా జాబ్ చేస్తున్నామంటే అది మనకు అర్థం కావాలి. మనం దేనికి చేస్తున్నామని ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి అని ఫిక్స్ అయినా. అప్పుడు ట్రెండింగ్లో ఏముంటుందంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనేది ఉండేది. అప్పుడు మా ఫ్రెండ్ నెక్స్ట్ వేవ్ తీసుకుంటే దాంట్లో చూసి HTML CSS అండ్ బూట్స్ట్రాప్ అనేది కంప్లీట్ చేసుకున్నా. బట్ ద థింగ్ ఈజ్ వెంటనే ఫేస్ అథెంటికేషన్ సమ్హౌ ఇష్యూస్ రావడం వల్ల నేను యూట్యూబ్లో నేర్చుకోవడం స్టార్ట్ చేసిన గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్లో. అండ్ ఇప్పుడైతే జస్ట్ ఫ్రీలాన్సింగ్ అనేది చేస్తున్నాను. బికాస్ జాబ్స్ అనేవి ఇప్పుడు ఎంత ఇంటర్వ్యూస్ రావట్లేదు అండ్ ఎంత అప్లై చేస్తున్నా సరే రెస్పాన్స్ రావట్లేదు. సో ఫ్రీలాన్సింగ్ ఇప్పుడు చేస్తున్నా. అండ్ దట్టు ఎలా అంటే వీఆర్ లెర్నర్స్. ఒక ప్రాజెక్ట్కి MongoDB కానీ DynamoDB కానీ Firebase కానీ ఇవి యూజ్ చేస్తే ఇంకో ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి SQL యూజ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డెవలపర్గా వీఆర్ ఆల్వేస్ లెర్నర్స్. మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూనే ఉంటేనే మనకి ఫర్దర్గా ఫ్యూచర్ అనేది ఉంటుంది. అండ్ నేను రియాక్ట్ లాంటి ఫ్రేమ్వర్క్స్, మెటీరియల్ UI అని చెప్పి ఇవి కూడా నేర్చుకోవాల్సి వచ్చింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నాకు ఈ ఫ్రీలాన్సింగ్ అనేది ఒక డివైన్ లాగా కనిపించింది అనమాట. అండ్ ఎంత ట్రై చేస్తున్నా, ఎంత అప్లై చేస్తున్నా నో రెస్పాన్స్. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అస్సలు నో రెస్పాన్స్. అండ్ సో అవన్నీ గడుస్తున్నాయి, ఓకే ఫైన్. బట్ ఇప్పుడు నాకేమర్థమైందంటే ఓకే మనం ఒక పర్ఫెక్ట్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ అది పైథాన్ ఆర్ జావా ఎనీథింగ్ అవనివ్వండి. బట్ పక్కాగా ఒక లాంగ్వేజ్ అనేది మనకి రావాలి. లైక్ ఎలా అంటే నువ్వు కూర్చొని అడిగితే చెప్పేటట్టు ఉండాలి. అలా లాంగ్వేజ్ నేర్చుకోవాలని నేను ఫిక్స్ అయినా. ఇది గ్రాడ్యుయేషన్ నాది 2025లోనే అయింది. అండ్ ఇప్పుడు వెంటనే గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఏప్రిల్లో నాది అయింది. నేను జూన్లో ఫ్రీలాన్సింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇది కూడా స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. బికాస్ మనకి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ తెలిస్తే వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది. అండ్ వెబ్సైట్స్ తెలిస్తే వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది. సో ఇవన్నీ మనం నేర్చుకుంటేనే ఫర్దర్గా స్టెప్ వేయగలం అనేది అర్థమైంది. నేను నిజంగా లిటరల్గా చెప్తున్నా, గ్రాడ్యుయేషన్ టైంలో మనం జీరో అంటే జీరో. మనం ఏదో ప్రిపేర్ అవుతాం, ఎగ్జామ్ రాసేస్తాం, దట్స్ ఇట్ అంతే. బట్ ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ అయిపోయి మనం బయటకు వస్తామో దట్ ఈస్ ద రియల్ లైఫ్. అప్పుడు తెలుస్తుందండి లైఫ్ అంటే ఏంటనేది. మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, అది ఇది ఉంటాయి. బట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ బిఫోర్ 18 years ఈజ్ జీరో. కంపేర్ టు దిస్ ఇట్ ఈస్ జీరో. బట్ బేసిక్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండడం వల్ల దీనికి హెల్ప్ అవుతుంది. బట్ ఇప్పుడు నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ జీరో పొజిషన్. ఇది ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి. బట్ బిఫోర్ ఉన్న లైఫ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్. బట్ ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద రియల్ లైఫ్. నువ్వు 1 రూపీ సంపాదించేటప్పుడు నీకు తెలుస్తుంది వాట్ ఈస్ ద లైఫ్ అని. బిఫోర్ అంతా మనం పేరెంట్స్ వీళ్ళ మనీతో ఎంజాయ్ చేసేస్తాం, ఇదంతా ఫైన్. బట్ నువ్వు సంపాదించేటప్పుడు నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేస్తావు చూడు, దట్ ఈస్ ద రియల్ లైఫ్. సో నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు మనం లెర్నర్స్గానే ఉండాలి. ఎప్పుడు లెర్నర్స్గానే ఉంటేనే మనకి ఫర్దర్గా బెస్ట్ లైఫ్ అనేది వస్తుంది. బెస్ట్ లైఫ్ కోసం మనం ఏదైనా చేస్తాం కాబట్టి.
యాజ్ ఎ గర్ల్ అవని, బాయ్ అవని, ఎవ్రీవన్ నీడ్స్ జాబ్. బట్ మనకి ఏంటంటే మనకున్న గోల్స్ని మనం రీచ్ అవ్వకపోయేటప్పుడు మనం పడుతున్న స్ట్రగుల్స్ అనేవి ఎవ్వరికీ తెలియదు. ఆ స్ట్రగుల్స్ అనేవి అంటే మనం పడే స్ట్రగుల్స్ తెలియాలి అంటే మనం సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయ్యేంత వరకు మనల్ని ఎవ్వడు గుర్తించడు బ్రో. పక్కా చెప్తున్నా, సక్సెస్ అయ్యేంత వరకు మనల్ని ఎవ్వడు దేకని కూడా దేక.